అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల జో అచ్యుతానంద జో జో ముకుందా రావే పరమానంద రామ గోవిందా. ఆహా, ఎంత వినసొంపుగా ఉన్నాయి కదా ఈ కీర్తనలు. వీటిని రాసినది మన తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్యగారు. అన్నమయ్య 1408వ సంవత్సరం మే 22వ తేదీన కడప జిల్లాలోని తాళ్లపాక గ్రామంలో నారాయణసూరి లక్కమాంబ దంపతులకు జన్మించారు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవ సంప్రదాయంలో నమ్మకం ఉన్నది. చిన్నతనం నుంచే ఆయనకు వెంకటేశ్వర స్వామిపై అనంతమైన భక్తి ఉండేది. ఎప్పుడూ స్వామి నామస్మరణలోనే ఆయన మునిగిపోయేవారు. చిన్న వయసులోనే అన్నమయ్య ఇంటినుంచి బయలుదేరి తిరుమల యాత్రకు వెళ్లారు. అలిపిరి మెట్లెక్కుటుండగా దారితప్పి అడవిలో చిక్కుకుపోయారు. ఆ సమయంలో అలివేలు మంగమ్మ వెంకటేశ్వరస్వామి బోయవారి రూపంలో దర్శనమిచ్చి అభయమిచ్చి తిరుమలకు తీసుకువెళ్లారని కథనం. తిరుమలలోని గరుడగంభం వద్ద స్వామి దర్శనం చేసుకుని అన్నమయ్య తన జీవితాన్ని ఆయనకు అంకితం చేశారు. తిరుమలలో స్వామి సన్నిధిలోనే ఉంటూ అన్నమయ్య రోజుకు ఒక కీర్తన చొప్పున స్వామిని స్తుతిస్తూ పాడుకునేవారు. స్వామి కరుణతో ఆయనకు పదకవితా సామర్థ్యం లభించింది. ఆయన వెంకటేశ్వర స్వామిపై 32,000 కీర్తనలు రచించారని ప్రతీతి. వీటిని తాళ్లపాక పదకవితలు అని పిలుస్తారు. అన్నమయ్య కేవలం భక్తి కీర్తనలే కాదు, సమాజంలో కులమత భేదాలను ఖండించారు. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అనే కీర్తన ద్వారా దేవుని దృష్టిలో అందరూ సమానమని చాటిచెప్పారు. 95 ఏళ్ల వయసు వరకు స్వామిని కీర్తించి చివరకు తన కుమారుడు పెదతిరుమలాచార్యులకు సంకీర్తనల బాధ్యతను అప్పగించి అన్నమయ్య 1503వ సంవత్సరం ఫిబ్రవరి 23వ తేదీన వెంకటేశ్వరునిలో లీనమైపోయారు. అన్నమయ్యను పదకవితా పితామహుడు అని పిలుస్తారు. సుమారు 32,000కు పైగా సంకీర్తనలు తెలుగులో స్వయంగా రాసి గానం చేసిన ప్రప్రథమ సంకీర్తనాచార్యుడు అన్నమయ్య. అన్నమయ్య సంకీర్తనలు పాడి ప్రచారం చేయడానికి తెలుగు, కర్ణాటక, తమిళ సంగీత విద్వాంసులు ఎంతో కృషి చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానము ఆధ్వర్యంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ అన్నమయ్య సంకీర్తనల ప్రచారానికి ఎంతో కృషి చేస్తోంది. మనం కూడా అన్నమయ్య కీర్తనలు ఆస్వాదిస్తూ మరింత గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నిద్దాము.